హలో అండి. ఈరోజు మేము బగారా రైసు ఇంకా మరియు చికెన్ కర్రీ చేసుకున్నామండి, సండే స్పెషల్. అయితే ఈరోజు నేను మాట్లాడిన విషయం ఏమిటంటే, ఈ మధ్య జీడిమెట్లలో ఒక అమ్మాయి తన లవ్వర్ కోసము వాళ్ళ మదర్ని చంపేసిందండి. అయితే ఓకే, వాళ్ళ మదరు బతికినా చచ్చిపోయినా ఆమె లవర్ని పెళ్లి చేసుకుంటుంది. ఓకే, వాడు ఎన్ని రోజులు చూస్తాడండి? ఇంకొక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ పిల్ల మీద మోజు ఉన్నంత వరకే వాడుకుంటాడు. మోజు తీరంగానే కొత్త అమ్మాయితో మళ్ళీ మొదలు పెడతాడు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మదర్ని చంపేసింది. ఇప్పుడు వాడేంటి, కొత్త అమ్మాయి దొరికితే కొత్త అమ్మాయి వెనకాల వెళ్ళిపోతాడు. కానీ ఈ అమ్మాయికి మదర్ వస్తుందా అండి? అస్సలు రాదండి. అసలు కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ కూడా కన్నతల్లి మాత్రం తిరిగి రాదు. ఇప్పుడు ఏముందండి, ఆ అమ్మాయి జైలు నుంచి బయటకు వస్తుంది. వాళ్ళు మైనర్స్ అని ఏదో చెప్పి బెయిల్ మీద వస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి నాడు పెళ్లి చేసుకుంటాడు ఆ పిల్లగాడు. ఎన్ని రోజులండి? మోజు తీరే వరకేనండి, పడక సుఖం అయిపోయే వరకే. కొత్త అమ్మాయి దొరికితే కొత్త అమ్మాయితో వెళ్ళిపోతారు అట్లాంటి వాళ్ళు. ఇలాంటివన్నీ చూడట్లేదండి హైదరాబాద్లో. ఇప్పుడు చూడండి, వాళ్ళ చెల్ల బ్రతుకు ఆగమైపోయిందండి. పాపం అండి, అసలు ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇలా నేను ఒకటే చెప్తున్నాను, కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళు ఒకటి బాగా ఆలోచించండి. మోజు తీరే వరకే ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. వాళ్ళకు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు మంచి ఫ్రెండ్స్ దొరికిరంటే వదిలేసి వెళ్ళిపోతారు. ఆడెవ్వడో మధ్యలో వదిలేసే దానికోసము కన్న తల్లి అండి పాపం. ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయి 1 సంవత్సరం అవుతుందంట. పిల్లల్ని పోషించుకోవాలని ఆ టెన్షన్లో ఉండొచ్చు ఆమె. ఇంత దారుణమా అండి? ఇంకొకటి యాంకర్ స్వేచ్ఛనంట ఆమె పేరు. ఓకే, అతనితోని సహజీవనం ఉంది. సమ్ గొడవలు జరిగినాయి, ఎవరికైనా ఉంటాయి. పెళ్ళాం మొగుడికైనా సమ్ సహజీవనమైన ఎఫైర్స్ వల్ల ఏదో ఒకటి సమ్ గొడవలు ఉంటాయి. ఆమె చూడండి, వాళ్ళ పాపని అనాథం చేసి చనిపోయిందండి. ఎవరి కోసమో. వాడేంటండి, బెయిల్ మీద బయటకు వస్తాడు, ఆ పాపకి ఎంతో కొంత ఇస్తాడు నష్టపరిహారం కిందికి, వాళ్ళ అమ్మాయికి. ఇంకో కొత్త అమ్మాయిని వెతుక్కుంటాడు. వాళ్ళ నాన్న ముందే చెప్పిండంట, అమ్మ వాడికి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయమ్మా, ఇగో ఫోటోలు, ఇగో ఇదంతా అని చెప్తే, లేదు నాన్న నేను సూసైడ్ చేసుకొని చనిపోతా, అతనే కావాలని చెప్పింది. ఇప్పుడు అతను చిన్న ఏదో గొడవ ఉండొచ్చు, కానీ ఆమె కూతురు గుర్తుకు రాలేదా ఆ టైంలో? అసలు నా కూతురు అనాథ అయిపోతుందేమో, నేను చనిపోతే ఎవరు చూస్తారు అని ఒక ఆలోచన రాలేదు. ఎవడో మధ్యలో వచ్చిండాడు, అది ఆడేదో శరీరానికి సుఖం కోసం వచ్చిన ఎదవాడు, వాడి కోసం సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు చూస్తారండి? వాళ్ళ అమ్మమ్మ తాత ఉన్నంతకాలం చూస్తారు. వాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయారు మొత్తం. ఎవరు చూస్తారండి? ఒక్కరు కూడా చూడరు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న సమాజంలో కేవలము ఒకటి ఆలోచిస్తున్నారు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. మోజు తీరే వరకే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వరకే, అయిపోయిన తర్వాత ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మోజు తీరి డబ్బు అయిపోయిందంటే వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుకుంటారండి. అలాంటి నీచుల కోసము మన కన్న తల్లిదండ్రులండి పాపం అనిపిస్తుంది. నిజంగా అమ్మాయిని చూస్తే, నాకు ఆ యాంకర్ వాళ్ళ అమ్మాయిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి, ఆ జీడిమెట్లలో జరిగిన ఆ మర్డర్, ఆమె ఇది వాళ్ళ పాపని